వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. ఏదైనా జాబ్ చేసే ఎంప్లాయ్ శాలరీ నుంచి కొంత పర్సెంటేజ్ ని, కంపెనీ నుంచి కొంత పర్సెంటేజ్ ని పిఎఫ్ ఖాతాలో జమ చేసి ఎంప్లాయ్ రిటైర్ అయ్యాక ఈ పిఎఫ్ ని విత్డ్రా చేసుకునేలా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ స్కీమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో దేశవ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా మెంబర్స్ ఉన్నారు. అయితే ఇలా జమ చేయబడిన అమౌంట్ ని ఏదైనా ఎమర్జెన్సీ టైంలో లేదా పిల్లల స్టడీస్ కి లేదంటే మ్యారేజ్ టైంలో కొంత మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఏదైనా అనుకోని పరిస్థితి వల్ల ఆ ఎంప్లాయ్ చనిపోతే పిఎఫ్ అమౌంట్ నామినీ అంటే భార్య, భర్త లేదంటే పిల్లలు డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఏవేవో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి కొంత డబ్బు కూడా ఖర్చు పెడితే కానీ విత్డ్రా చేసుకోలేకపోయేవారు. అయితే ఇప్పుడు పిఎఫ్ సేవలను ఈజీ చేసేందుకు ఈపీఎఫ్ఓ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఎంప్లాయీస్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైనా ఎంప్లాయీ చనిపోతే వారి ఫ్యామిలీ పిఎఫ్ క్లెయిమ్ కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇన్ టైంలో అమౌంట్ చెల్లించేలా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుకు సంబంధించి ఈపీఎఫ్ఓ కొత్త సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఉద్యోగి మరణిస్తే పిఎఫ్ మొత్తం తన మైనర్ పిల్లల అకౌంట్ లో డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు. దీనికోసం ఇంతకు ముందులా గార్డియన్షిప్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా క్లెయిమ్ మొత్తం ఈజీగా ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఈపీఎఫ్ మెంబర్ తన పిల్లల పేరు పైన సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పిఎఫ్ మొత్తం ఈ అకౌంట్ లో జమ చేయబడుతుంది. క్లెయిమ్ మొత్తం జమ అయ్యాక ఎలాంటి కండిషన్స్ లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఒక పర్టికులర్ ఈపీఎఫ్ ఫామ్ 20ని ఉపయోగిస్తుంది. ఇది చనిపోయిన ఉద్యోగి పిఎఫ్ అకౌంట్ నుంచి అమౌంట్ ని విత్డ్రా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఈ ఫామ్ ను మరణించిన సభ్యుని నామినీ, చట్టపరమైన వారసులు లేదా గార్డియన్ ఫిల్ చేయొచ్చు. ఇది పిఎఫ్ ఫైనల్ క్లెయిమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.